హాయ్ అండి, హలో అందరూ బాగున్నారా? ఈరోజు నేను రెసిపీ ఏం చేస్తున్నానంటే క్యాప్సికమ్ చికెన్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ చికెన్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు క్యాప్సికమ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. సో గ్రీన్స్ కంపల్సరీ మనం తినాలి కాబట్టి సో ఐ ఇంక్లూడెడ్ చికెన్లో క్యాప్సికమ్ ఇంక్లూడ్ చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చికెన్, క్యాప్సికమ్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు, కారం, ఆనియన్, టమాటోస్. సో మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ నేను ఆల్రెడీ స్టవ్ పెట్టేశాను, ముట్టించేసాను. సో దాంట్లో ఫస్ట్ మనం ఆయిల్ వేద్దాం. ఆయిల్ ఉంటుందండి, ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అంత ఉంటుంది. ఆల్రెడీ నేను పెట్టేశాను, కుక్కర్లో చేస్తున్నానండి. నేను తొందరగా అయిపోతుందని కుక్కర్లో చేస్తున్నాను. సో లాస్ట్ టైం వీడియోకి నాకు అంటే షార్ట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, లాస్ట్ షార్ట్ వీడియో. సో ప్లీజ్ అండి అట్లనే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను కూడా కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా చేయడానికి, అలాగా. ఓకే, ఆనియన్ వేసేద్దాం ఫస్ట్. సో నేను ఇందులో గ్రీన్ చిల్లీ వేస్తలేనండి, ఎందుకంటే నేను క్యాప్సికమ్ వేస్తున్నా కాబట్టి పచ్చిమిర్చి వేస్తున్నాను. మనం ఆనియన్ని కొంచెం మంచిగా బ్రౌన్గా కానిద్దాము. సో ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆనియన్ మంచి బ్రౌన్ అయితే. వరకు ఆనియన్స్ బ్రౌన్ అవ్వాలా. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. గరం మసాలా మనం పౌడర్ వేద్దామండి. ఆ గరం మసాలా నాకు తినేటప్పుడు ఆ ఇలాచి అవన్నీ నోటికి వస్తాయి, అందుకనేస్తే నేను ఎప్పుడైనా గ్రైండ్ చేసే వేస్తాను. అంటే డిపెండ్స్ ఆన్ ది డిష్, ఎలాంటి డిష్ చేస్తామో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక 2 minutes డీప్ ఫ్రై కాగానే మనం చికెన్ వేసేస్తాం. చికెన్ ఇప్పుడు వేసిద్దామండి. ఓకే, చికెన్ని మనము బాగా దీంట్లో ఫ్రై కానిద్దాము. ఆయిల్లో కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అప్పటి వరకు ఫ్రై కానిద్దాము. ఇది నేను మూత పెట్టి ఉడికించుకున్నానండి. సో నేను వాటర్ అనేది మొత్తం ఇదైపోయింది, చూసారా? ఇలాగా మంచిగా చికెన్ కూడా బ్రౌన్ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, చూసారా చికెన్కి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్యాప్సికమ్ వేసేద్దాం. ఇది చాలా ఈజీ అండి. ఎక్కువ నేను ఎందుకు కుక్కర్లో చేస్తున్నాను అంటే తొందరగా అయిపోవాలనేసి. సో దీనికి సరిపోయేంత కారం 1/2, సాల్ట్ కొంచెం వేద్దాం టేస్ట్ కోసం, అంతే ప్రస్తుతానికి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు. సో ఇవన్నీ మనం మిక్స్ చేసుకున్నాము. నేను దీంట్లో కొబ్బరి గసాలు అవన్నీ ఉంటాయి కదా, అవి నేను వేయట్లేదండి. బికాస్ ఐ వాంట్ ద క్యాప్సికమ్ టేస్ట్ అనేది ఉండాలి అంటే మనము అవన్నీ వేసుకునే అవసరం లేదు. ఇలా మిక్స్ చేసుకొని మనం టమాటోస్ కూడా వేసేసుకున్నామండి. ఇది ఎట్లాగో కుక్కర్లోనే కాబట్టి టమాటోస్ కూడా వేసేసుకున్నాము. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ కర్రీకి. సో ఎంతమంది వీడియోస్ చూస్తున్నారండి, కామెంట్స్ కూడా పెట్టండి. కొంచెము లైక్స్ వస్తున్నాయి మంచిగా. సో మంచి ఎంకరేజ్మెంట్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. కలర్ చూసారా ఎంత బాగుందో. సో ఓకే అండి, ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ ఒక 3 విజిల్స్ వస్తాము. 3 విజిల్స్ అయిపోయిందండి. అయిపోయినాక
చూడండి కర్రీ ఇట్లా ఉంది. దీని లుక్ ఇలా ఉంది. సో కొంచెం గ్రేవీగా అయిపోయింది. ఆనియన్ వేసాం కదా మనము, దాంతో క్యాప్సికమ్ టమాటోతో వచ్చింది కదా. నేను ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ఫస్ట్ నేను చేస్తానండి ఇంట్లో, చేసి అది మంచిగా ఉంటేనే దాన్ని మళ్ళా రెసిపీగా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకున్నాము. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని, సాల్ట్ కొంచెం మనం ఎప్పుడైనా కూడా కర్రీస్లలో కొంచెం తక్కువనే వేసుకొని, తర్వాత మనకి సరిపోకపోతే అప్పుడు మనం కొంచెం ఎక్కువ వేసుకుందామండి. కానీ ఫస్ట్ అయితే సాల్ట్ తగ్గించండి. చూడండి నేను డిష్ అవుట్ చేస్తాను. ఈ గ్రేవీ అయితే రోటీస్కి కానీ రైస్, బగారా రైస్ ఆల్సో చాలా బాగుంటుంది. ఓకే, సో డిష్ అవుట్ చేశానండి కర్రీ. సో ఇది అండి క్యాప్సికమ్ చికెన్. సో ప్లీజ్ అండి, కొత్త వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఈ డిష్ అనేది మీరు ఫస్ట్ ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసి టేస్ట్ చేసి అప్పుడు కామెంట్ పెట్టండి. పుట్టిన కామెంట్ పెట్టకండి, ఫస్ట్ చూడండి, టేస్ట్ చేయండి. క్యాప్సికమ్ కొంచెం మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం దీంట్లో ఒక అంటే 750 గ్రామ్స్లో నేను ఒక పావు కిలోనే వేసాను. సో అలాగనమాట ఇది. సో దిస్ ఇస్ ద రెసిపీ, క్యాప్సికమ్ చికెన్ రెసిపీ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.